నమస్కారం నేను కావ్య మెట్రో న్యూస్ కి స్వాగతం అన్ని వర్గాలకు అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు మంత్రి విడుదల రోజుని ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు మంత్రి విడుదల రోజుని పట్టాభిపురంలో ఆటో డ్రైవర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ యేసురత్నంతో పాటు వైసీపీ నేతలు లాల్పురం రాము ఈచంపాటి వెంకటకృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు ఆటో డ్రైవర్లు అండగా నిలవాలని మంత్రి విడుదల రజని కోరారు వాహన మిత్ర ద్వారా వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇప్పటివరకు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ నిరంతరం ఆలోచిస్తారని అన్నారు ఆటో డ్రైవర్లు కష్టపడుతూ తమ కుటుంబాలను పోషించడంతో పాటు వారి పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు ఎమ్మెల్సీ యేసురత్నం పేదలకు అండగా నిలుస్తున్న వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై కూడా ఉందన్నారు ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని ఆటోను నడిపి డ్రైవర్లలో ఉత్సాహం నింపారు ఆటో అనగానే ఆటో అన్నల మీద ఎంత నమ్మకం ఎంత గౌరవం ఉంటుంది అని చెప్పడానికి చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు ఆటో అన్నలకు అండగా ఉందామని చెప్పి మరి ఏటా మరి ఈ 5 ఏళ్ల కాలంలో మనం చూసుకుంటే 50,000 చొప్పున మరి ఆటో అన్నలకు ఈ వాహన మిత్ర రూపంలో ఏటా 10,000 చొప్పున ఇస్తున్నటువంటి ఘనత మనసున్నటువంటి నాయకుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ప్రతి ఆటో అన్న కూడా గర్వంగా మాకు వాహన మిత్ర వచ్చింది నేను వాహన మిత్ర లబ్ధిదారునని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తాం మనం మీ అందరి దీవెనలు ఇలాగే ఉండాలి మీ కష్టాల్లో ఖచ్చితంగా ఏదున్నా కూడా నేను తోడుగా ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీ రజనమ్మ అండగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రావచ్చు మీరు ఏ కన్సర్న్ ఉన్నా మాకు చెప్పుకోవచ్చు ఆ కన్సర్న్స్ని ఖచ్చితంగా అడ్రస్ చేసే దిశగా పనిచేద్దాము మనమందరం కలిసి కట్టుగా మరి మన ముఖ్యమంత్రి గారు ఇంత మంచి చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పాలనకు మనమంతగా మద్దతుగా ఉందాము అలాగే మీ రజనమ్మకు మీ అందరూ కూడా అండగా ఉంటారని నమ్మకంతో మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మంచి కమ్యూనికేషన్ సాధనం ఎవరంటే సోదరులు ఆటో డ్రైవర్లు ఇది జగమెరిగిన సత్యం మీ ద్వారా అప్పుడు లాస్ట్ టైము వీళ్ళు వెనకాల ఒక పబ్లిసిటీ గురించి యేసురత్నం గారిని సపోర్ట్ చేయండి రజనమ్మ గారిని సపోర్ట్ చేయండి అని బోర్డు పెట్టడానికి నేను సాధారణంగా ఎంతో తీసుకుంటారంట 2,000 3,000 తీసుకుంటారట నాకు బాగా గుర్తు నేను ఆ రోజున కొన్ని ప్లేట్స్ వెనకాల వేపించేస్తే ఏంటి సార్ మాకు విలువ కడతారా మమ్మల్ని అట్లా చేస్తారా అని అన్న సోదరులు ఎంతోమంది ఉన్నారు అంటే దానిలోనే ఎంతో ప్రేమ కనిపిస్తుంది ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది 56 సెంటర్లలో అభ్యర్థులు ఎగ్జామ్ కు హాజరయ్యారు పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలకు అనుమతించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు గైడ్ చేశారు న్యూ బిల్డింగ్ అంటే అక్కడ మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ థియరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ఆర్ఐఓ జీకే జూబేర్ తెలిపారు
గుంటూరులోని ఆర్ఐఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని 59,435 మంది స్టూడెంట్స్ పరీక్షకు హాజరు కానున్నట్లు చెప్పారు. స్టూడెంట్స్ డైరెక్ట్ గా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి రూమ్ లో సీసీ కెమెరాతో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మెయిన్ టాస్క్ రేపు థియరీ ఎగ్జామినేషను మార్చి 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మన జిల్లాలో 92 సెంటర్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపుగా 59,435 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీటి 92 మంది ఆల్రెడీ చీఫ్ సూపరింటెండెంట్ని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, కస్టోడియన్స్ని, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ని అందరూ కూడాను కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. పిల్లల యొక్క హాల్ టికెట్స్ కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఆపుతారేమో అనే ఉద్దేశంతో వాళ్ళే డైరెక్ట్గా స్టూడెంటే డౌన్లోడ్ చేసుకునే విధంగా బోర్డు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో హాల్ టికెట్స్ అన్నీ ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఆల్రెడీ స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దానిలో ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రిన్సిపల్ సిగ్నేచర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. అన్ని సెంటర్స్లో కూడాను అన్ని సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. ప్రతి ఎగ్జామినేషను హాల్లో, అలాగే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసేటువంటి చీఫ్ సూపరింటెండెంట్ హాల్లో, అలాగే మనకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పార్సల్ చేసేటువంటి హాల్లో తప్పనిసరిగా కెమెరా ఉండాలి. అలాగే కాలేజీ యొక్క ఎంట్రన్స్లో ఒక కెమెరా ఉండాలి. ఇవి తప్పనిసరిగా ఉండాలి. లైవ్ స్ట్రీమింగ్ కూడా చూస్తూ ఉంటారు. కాకుమారివారి తోట వెల్ఫేర్ సెంటర్లో హాస్పిటల్ నిర్మాణంకు ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత మాల్యాద్రి. సిపిఐ పోరాట ఫలితంగానే గత ప్రభుత్వం స్థలం కేటాయించిందన్న ఆయన 5 ఏళ్లుగా నిర్మాణ పనులు చేపట్టకుండా వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేస్తుందని విమర్శించారు. స్థానిక నాయకులతో కలిసి సిపిఐ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాటు చేయాలి వెల్ఫేర్ సెంటర్ లో వాకింగ్ ట్రాక్ ను వెంటనే ఏర్పాటు చేయాలి వెల్ఫేర్ సెంటర్ లో వాకింగ్ ట్రాక్ ను వెంటనే కాకుమారివారి తోట వెల్ఫేర్ సెంటర్ సంబంధించి 14 ఎకరాల 80 సెంట్లు నిరుపయోగం ఉండటం, అడవిని తలపొచ్చే పరిస్థితిలో సిపిఐగా మరి గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇవన్నీ కూడా బాగు చేయాలని ఆ రోజు కమిషనర్ గారు అనురాధ గారిని కలవటం, మరి ఇక్కడంతా కూడా మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సిపిఐగా మరి అన్ని ఈ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో సంతకాలను సేకరణ చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 6 ఎకరాలు జనరల్ హాస్పిటల్కి మరి కలెక్టర్ గారు కోరిన పిదప వారికి ఇవ్వడం జరిగింది. ఆ 6 ఎకరాలు ప్రభుత్వం మారిన ఇప్పటికి కూడా 6 ఎకరాలు కాగితాల్లో ఉంది తప్ప దానికి సంబంధించి హాస్పిటల్ నిర్మాణానికి చేపట్టే చర్యలేమి కూడా సూపరింటెండెంట్ గారు ఇప్పటికి కూడా తీసుకోలేదు. సూపరింటెండెంట్ గారు చొరవ తీసుకొని ప్రభుత్వ అధికారులతోటి చర్చించి టీఎన్టీకి సంబంధించి ఏదైతే 6 ఎకరాలు వెల్ఫేర్ సెంటర్లు ఇచ్చారో దాన్ని మరి ఉపయోగంలో తీసుకొచ్చి హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని, అట్లాగే మరి దాని చుట్టూ ఉన్నటువంటి 8 ఎకరాల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఇప్పుడు అధికార పార్టీ మరి చిత్తశుద్ధిని మరి నిరూపించుకోవాలి. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ భరణి పాల్గొన్నారు. షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్లను ఎలా అధిగమించాలని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. తక్కువ వయసులోనే షుగర్ వ్యాధికి యువత గురవుతున్నారని వెంటనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. వ్యాయామంతో పాటు ఆహార నియమాలు పాటించడం ద్వారా ఒబెసిటీని తగ్గించుకోవచ్చన్నారు. నడకనే బాగా తగ్గిపోయింది. ఇంట్లో స్పేస్ కూడా చిన్నదైపోయింది. అపార్ట్మెంట్స్ లోనే ఉంటున్నాము. సో ఎక్కువ నడక అనేది తగ్గిపోవటం ప్రధానమైన కారణం. అందరూ డైట్ అంటారు కానీ డైట్ కూడా ఉంది. బట్ 60-70% మంది హెల్దీ డైటే అంటుంటారు కదా, మేము హెల్దీగా తింటున్నాం అయినా బరువు తగ్గట్లేదు అని. సో ఇది మనం ఈ పార్ట్ నా ప్రకారం ఈ పార్ట్ ఒక మేజర్ కారణం అండి. యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోయింది, మూమెంట్ తగ్గిపోయింది. మూమెంట్ వాకింగ్ తగ్గింది. మూమెంట్ ఆఫ్ అదర్ జాయింట్స్, భుజాలు, మెడ, చేతులు అసలు మూవ్ చేయట్లేదు. పాతకాలంలో ఎలా అండి, ఇప్పుడు బావిలో నీళ్ళు తోడుకునేవాళ్ళు, రుబ్బుకునేవాళ్ళు, దంచుకునేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు లేడీస్. ఇప్పుడు ఆ అవసరం పడట్లేదు. ఇప్పుడంతా మరపట్టడము, ట్యాప్స్ అవి. అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నొప్పులకి. మెయిన్గా ఒక ఏజ్ తర్వాత అప్పర్ బాడీ ఇక్కడ మెడ పట్టేసింది, భుజాలు పట్టేస్తుంది అట్లా అంటున్నాం కదా, ఆ కండరాలన్నీ వాడక అవి టైట్ అయిపోయి పెయిన్స్ వస్తున్నాయి. దట్ ఈస్ ద సెకండ్ వన్.
మామూలు నడవటం తగ్గింది, బాడీకి ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. దాన్ని మనం 1 hour వాకింగ్తో కాంపెన్సేట్ చేయలేము ఎప్పటికీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.